మన జీవితంలో అట్లా రోడ్డమ్మటి వెళ్తుంటే షాపింగ్ మాల్ కనపడింది అనుకో, మనకు ఆశలు పుడతాయి. నెక్స్ట్ బర్త్డే వస్తానులా, నెక్స్ట్ మనకు క్రిస్మస్ వస్తానులా, బట్టలు లేకపోతే ఎట్లా? దేవుడికి మనం ప్రతిష్ఠించుకోకపోతే ఇట్లాంటి కోరికలు మనం చంపుకోలేం. దానియేలులో అట్లాంటి మనస్సు ఉంది. వాళ్ళని చూసి ఆయన మార్చుకోవడానికి ఇష్టపడలా. అందరూ వెళ్ళిపోయారు కదా, పోతే పోని. అందరూ తింటున్నారు కదా, తింటే తిన్ని. నేను మాత్రం ప్రభువుకు లోబడి బతుకుతా, నా మార్గాలు ప్రభువుకు అప్పచెప్తా. ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూస్తాం యోసేపు గురించి. ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడో. సుఖంగా పాపం చేయొచ్చు, సుఖంగా పాపం చేసేటువంటి అవకాశం వచ్చింది. ఏ కంటపడదు, ఎవరికి తెలియదు.